తరగతి గదుల్లో చదవాల్సిన విద్యార్థులు సమ్మెబాట పట్టారు. 19 రోజులుగా విద్యార్థులకు ఎలాంటి విద్య అందట్లేదంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమ్మె 19 రోజులుగా ఇదే విధంగా తరగతి గదుల్లో కూర్చోవాల్సిన విద్యార్థులు ఆ చదువును వదిలేసి ఇక్కడ సమ్మెబాట పట్టారు. అసలు ఈ సమ్మెబాట ఎందుకు పట్టాల్సిందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏంది పరిస్థితి? సార్ మాకు దాదాపు ఒక 19 రోజులు అయింది సార్. అసలు ఏం క్లాసెస్ నడుస్తలేవు, అసలు ఏం చదువుతారు. మాకు సిలబస్ ట్రాన్స్ఫర్ మేడం వల్ల అయ్యి వచ్చారు. సిలబస్ ఇట్లా కంప్లీట్ కాలే. నవంబర్ సిలబస్, డిసెంబర్ సిలబస్ పెండింగ్లోనే ఉంది. మేము ఇంతవరకు చదవాలి అయిపోయి రివిజన్ చేయాల్సిన టైంలో ఇంకా సిలబస్ చేసుకుంటే మేము ఎప్పుడు చదవాలి, ఎప్పుడు రివిజన్ చేయాలి? మాకు మేడం వాళ్ళు రాక 19 రోజులు అయింది సార్. షెడ్యూల్ వచ్చింది, షెడ్యూల్ని చూస్తే భయం అవుతుంది సార్ మాకు. అసలు టాపర్స్ డల్లర్స్ అని తేడా లేకుండా అసలు టాపర్స్ ఎంతమంది అంటే ఇప్పుడు మార్కులు తక్కువ చేయడం చాలామంది బయట చూస్తున్నాం సార్. సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు మాకు ఇట్లా ఇప్పుడు చాలా మార్కులు తక్కువ వస్తాయి సార్. మా ఫ్యూచర్ ఏంది? ఇంటర్ మార్కులను తీసుకొని బేస్ చేసుకొని బయట జాబ్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇంటర్ ఇట్లా మాకు మార్కులు తక్కువ వస్తే మేము ఏం చేయాలి? షెడ్యూల్ వచ్చి చూస్తే నాకు భయం అవుతుంది సార్. అసలు ఎంతో మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా పిల్లలు మాలా కావద్దు అని వాళ్ళ కళలు నిజం చేయడానికి ఈ కేజీబీవీలో ఉంచారు సార్. ఈ కేజీబీవీలో మేము వచ్చింది చదువుకోవడానికి సార్. ఇప్పుడు చదివే దూరం అయితే మేము ఎందుకు ఉండాలి సార్? అసలు మా మేడం వాళ్ళు చెప్పేవే మాకు బాగా అర్థమవుతాయి. చదివే వాళ్ళు ఎవరు, చదవని వాళ్ళు ఎవరు, డల్లర్స్ ఎవరు, టాపర్స్ ఎవరు అని దగ్గర కూర్చొని ఒక తల్లిలా, ఒక సెక్యూరిటీగా, ఒక నర్సుగా కూర్చొని మాకు పనిచేసింది సార్ ఇన్ని రోజులు. ఇప్పుడు ఆ మేడం వాళ్ళు మాకు దూరం అయ్యి వేరే మేడం వాళ్ళు వస్తే మాకు వాళ్ళకి ఒక ఇంట్రడ్యూసింగ్ కానీ ఒక బాండ్ కానీ ఏముండదు. వాళ్ళ స్టైల్ చెప్పే విధానం మాకు అసలు అర్థం కాదు సార్. మేము ఎంత అర్థం చేసుకోవాలని ఇప్పుడు ఆడ కూర్చుని ఒకటే, ఈడ కూర్చుని ఒకటే సార్. మాకైతే మాకు మేడం వాళ్ళు కావాలి సార్. మా మేడం వాళ్ళే మాకు కావాలి. గత 19 రోజుల క్రితం ఇక్కడ ఎంతమంది ఉపాధ్యాయులు ఉండే, ఇప్పుడు ఎంతమంది ఉపాధ్యాయులు వస్తుంటారు ఇక్కడ? ఇప్పుడు ఎవ్వరు వస్తలేదు సార్. అంతకుముందు ఒక్కరే వస్తుండే, ఇప్పుడు ఎవ్వరు వస్తలేదు. గత అంటే అన్ని సబ్జెక్ట్స్ మేడం వాళ్ళు వస్తుండే సార్. అన్ని సబ్జెక్ట్ మేడం వాళ్ళు వచ్చి మాకు అన్ని క్లాసెస్ తీసుకొని అన్ని అటెండ్ అవుతుండే. మేము చదువుతుంటే ప్రతి ఒక్కరం చదువుతుంటాం సార్. ఇప్పుడు నిన్న మొన్న అంటే అందరు ధర్నా కోతున్నప్పటి నుంచి ఒక్క మేడం వస్తుంది. అది గిట్ల ఇంకా మొన్న నుంచి బంద్ అయ్యారు సార్. ఏ మేడం వస్తలేదు సార్. మాకు ఇప్పుడు డౌట్లు ఆ ఒక్క మేడం గిట్ల వచ్చినప్పుడు డౌట్లు చెప్పకుంటుండే సార్. ఎందుకంటే వాళ్ళు పెన్ డౌన్ చేసామని చెప్తారు సార్. మా చదువు మేము ఎక్కడికోవాలి సార్? అసలు మా కళలన్నీ ఏమైపోవాలి చెప్పండి సార్. మాకు దీనికి తొందరగా ప్రభుత్వం స్పందించి దిగి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అంతే. ఓకే, మీకు క్లాసెస్ నడుస్తలే, ఓకే. మరి రివిజన్ క్లాసెస్ అవన్నీ ఎట్లా పరిస్థితి? అదే సార్ మాకేం అర్థం కావట్లేదు సార్. అందుకే మా మేడం వాళ్ళు మాకు కావాలి. మా డౌట్స్ ఇట్లా క్లారిఫై అవుతలేదు సార్. మొత్తం మా మేడం వాళ్ళు అయితే మాకు కావాలి సార్. అంతే, మా మేడం వల్లే మాకు కావాలి. మీరు ఇట్లా ఎన్ని రోజుల నుండి చేస్తూ ఉన్నారు? ఫస్ట్ స్టార్టింగ్ చేసినాం సార్. స్టార్టింగ్లో సార్ వాళ్ళు ఉండి ఆగండి, కొన్ని రోజులు ఆగండి చూద్దామా అని చెప్పారు సార్. మా సార్ మాట విని మేము ఇన్ని రోజులు ఆగినాం సార్. 24 వరకు డేట్ ఇచ్చారు సార్, లాస్ట్ డేట్ అని చెప్పి. ఇన్ని రోజులు అవుతుంది సార్ దాదాపు. ఎవరు కానీ ఇంతమంది ఎంతో సార్ వాళ్ళు వచ్చిన ఇడికి ఇక్కడ ఇంటర్ ఉంది, వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని ఉన్న విషయం ఇట్లా తెలుస్తుంది ఎవరికి. అయితే మీరు ఈ సమస్యని ఫస్ట్ ఉపాధ్యాయులకు చెప్పారా, మీ పేరెంట్స్కి చెప్పారా? ఎలా ఉంది రెస్పాన్స్? పేరెంట్స్ మీటింగ్ ఉన్నప్పుడు ఫస్ట్ పేరెంట్స్కి చెప్పినాం సార్. ఇది మా మేము సొంతంగా చేస్తున్న ధర్నా సార్. ఇది మేడం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అస్సలు ఉండదు. మేమే చేస్తున్నాము. మా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసాం. పేరెంట్స్ ఇట్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ లేకపోవడంతో అక్కడ ఉన్న డిఓ సార్కి లెటర్ రాసి ఇవ్వడం జరిగింది సార్. ఒక 2 మెంబర్స్ పేరెంట్స్ మాత్రమే. అయితే ఎన్నో ఆశలతోటి కూడా తల్లిదండ్రులు ఇక్కడ కేజీబీవీ స్కూళ్ళలో చేర్పించి మా పిల్లల భవిష్యత్తు ఎంతగానో బాగుపరిచేందుకు కూడా ఎంతో కృషి చేస్తాయని కేజీబీవీలో వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ చేర్పించినప్పటికీ కూడా ఇక్కడ విద్య కొనసాగకపోయేసరికి కూడా తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మాటల్లోనే చెప్పండి, ఎట్లా ఉంది మీ పిల్లల పరిస్థితి? మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? సార్, మాకు పోయిన శనివారం తెలిసింది. పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పి వచ్చినాం. మేము వస్తే అప్పటికి మా పాపను అడిగినాం, టీచర్స్ వస్తున్నారంటే లేదు డాడీ టీచర్స్ వస్తలేదు, వాళ్ళు ధర్నా చేస్తుంటే మరి ఎన్ని రోజులు అంటే ఒక 2-3 రోజులు అని చెప్పిండ్రు. మళ్ళీ ఈరోజు మేము చూడడానికి మళ్ళీ వచ్చినాం వీడికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టీచర్స్ లేరంట. ఇప్పుడు 10th క్లాస్ ఉంది, ఫస్ట్ ఇయర్ ఉన్నారు. వాళ్ళ చదువు లేక వాళ్ళు ఇంటికాడ ఉన్న బెస్ట్ అని అనిపిస్తుంది. అంతా ఏడుస్తున్నారు సార్ వాళ్ళు. మరి వాళ్ళు అధికారులకు ఇట్లా ఎవరికన్నా చెప్పే ప్రయత్నం చేసి అంటే నేను క్యాజువల్గా ఇప్పుడు వచ్చిన అంటే ఆ రోజు నుంచి ఈ రోజు మధ్యలో వచ్చాను అనుకున్నాం. మనమేముంది స్కూల్లో చదువుతున్నారు, హాస్టల్లో చదువుతున్నారు, మా పిల్లలు మంచిగా ఉన్నారు, మంది ఫుడ్ మంచిగా ఇంతవరకు అయితే అంతా మంచిగా ఉంది కాబట్టి మంచిగా ఉందని మేము విడిచిపెట్టి ఇంటికాడ ఉన్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే టీచర్స్ లేరు, ఏం లేరు ఇంతవరకు. వాళ్ళకి ఏమైనా చేయండి, వాళ్ళకి టీచర్స్ అంటే ఈ టీచర్స్ ఏ టీచర్ అనేది ముఖ్యం కాదు, మాకు చదువు ఇంపార్టెంట్ పిల్లలకి. వాళ్ళు ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ అంటే వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు అంటే వాళ్ళు పాస్ అవుతారో లేరో తెలియదు, కానీ ఇప్పుడు భయపడి ఏడుస్తున్నారు. మాకు టీచర్స్ లేరు, ఏం లేరు, మేము ఏం చేసుకోవాలి? ఎందుకు భయపడుతున్నాం అంటే వాళ్ళు అంటే మీకు ఇన్ఫార్మ్ చేసినాము, మేము పేరెంట్స్ మీకు ఇన్ఫార్మ్ చేసి ఎలాగైనా సరే మా పిల్లలకు న్యాయం చేసేటట్లు చూడండి సార్. ఓకే. అయితే మొత్తానికి ఇక్కడ విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకొని వీళ్ళకు సరైన ఉపాధ్యాయులను కూడా ఇక్కడ ఇచ్చినట్లయితే వాళ్ళ విద్య కూడా సరైన
పంతాలను నెరవేరుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారని చెప్పవచ్చు. గత 19 రోజులుగా కూడా క్లాసెస్ నడవక మా భవిష్యత్తు ఏందనేది కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు.